అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. దంభో దర్భో భీమనాశ్చ క్రోధః పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీం అని భగవద్గీత చెప్తుంది. ఓ అర్జున, గర్వం, దురభిమానం, కోపం, వాక్పారుషత్వం, అజ్ఞానం మొదలైనవి అసురీ సంపద కలవాని లక్షణాలు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగంలో అర్జునుని ఉద్దేశించి బోధిస్తాడు. కొందరు మానవులలో లోకానికి అపకారం చేసే లక్షణాలతో కూడిన దుర్గుణాలుంటాయి. వాటినే అసురీ లక్షణాలు, అసురీ సంపద అంటాం. అంటే రాక్షస లక్షణాలు. ఇవి కలవారు తాము జీవిస్తున్న సమాజానికి అపకారం తలపెట్టడానికి ఏమాత్రం వెనుకాడరు. భగవానుడు వీటిని వివరిస్తూ దుర్గర్వం, దురభిమానం, కోపం, మాటల్లో కాఠిన్యం, అజ్ఞానం వంటి లక్షణాలను స్పష్టంగా చెప్పాడు. గర్వం మనిషిని అంధకారంలోనికి నెట్టేస్తుంది. కన్ను మిన్ను కానని తనాన్ని పెంచుతుంది. పెద్దల పట్ల గౌరవాన్ని కానీ, సమాజంలోని తన తోటివారితో స్నేహాన్ని కానీ చెయ్యనియ్యదు. అన్నీ తనకే తెలుసునని, తానే అందరికన్నా అధికుడినని భావించి తన ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించి లోకానికి ఎంతో నష్టం కలిగిస్తుంటాడు. అది వ్యక్తిగతంగా తనకు మాత్రమే కాక ప్రపంచానికి కూడా ప్రమాదకారిగా మారుతుంది. గర్వం కారణంగా వ్యక్తి దీన్ని గుర్తించే స్థితిలో ఉండడు. ఎవరు చెప్పినా విని ఆచరించే తత్వము ఉండదు. రెండో అసుర లక్షణం దురభిమానం. ఏ వ్యక్తికైనా అభిమానం ఉండటం మంచిదే. కానీ గర్వం వల్ల దురభిమానం ఎక్కువైతే తాను లోక కంటకుడై ప్రపంచాన్ని హింసిస్తూ నశింపచేస్తుంటాడు. పౌరాణిక గాథల్లో తారసపడే రాక్షసులంతా ఇటువంటి లక్షణం వల్లే నశించిపోయారు. మూడవదైన కోపాన్ని క్రోధమని అంటారు. దీన్ని అసురీ సంపదలో ఒకటిగా చెప్పడానికి కారణం భగవంతుని దృష్టిలో ఇది సత్పురుషులకు, దైవీ సంపదలున్న వారికి తగింది కాదని వ్యక్తపరచడానికి. తన కోపమే తనకు శత్రువన్న నీతి మనకు తెలియంది కాదు. ఈ కోపం ఎందుకు వస్తుంది అన్న దానిని భగవద్గీత చెప్పింది. కామక్రోధో బీజాయతే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తీరని కోరికలు కోపంగా మారి మనిషిని పతనం దిశగా నడిపిస్తాయి. అనవసర విషయాలపై ఆసక్తి పెంచుకున్న మానవులకి ఆ విషయాలపై కోరికలు కలుగుతాయి. అవి తీరకపోవటంతో అతనిలో క్రోధం జనిస్తుంది. ఇంతేకాదు, ఆ కోరికలు ఆ వ్యక్తిని సన్మార్గం నుంచి తప్పించే అవకాశము ఉంటుంది. పర్యావసానంగా పుట్టిన కోపం అంతటితో ఆగదు. అతనిని దారి తప్పేలా చేస్తుంది. ఫలితం సమాజంలో వినాశనం. ఈ క్రోధం మనిషిని మూర్ఖునిగా కూడా మారుస్తుంది. ఫలితం అతనికే గాక అతని జీవించే సమాజానికి చేటు తెస్తుంది. దీన్ని చాటి చెప్పే ఉదాంతాలు చరిత్రలో ఎన్నెన్నో ఉన్నాయి. మనిషి కోపం సృష్టించే విధ్వంసం ఎంత అసాధారణమో భారతీయ పౌరాణిక గాథలు వెల్లడించాయి. మరొక అసుర లక్షణం వాక్పారుష్యం. అంటే పరుషత్వం, కాఠిన్యంతో కూడిన మాటలు అని అర్థం. ఎవరైనా తన ఎదుటి వారి విషయంలో కానీ, ఇతరుల పట్ల ప్రవర్తించే తీరులో కానీ తెలిసేదే వారి మాట తీరు వలన. అందుకే మాటల్లో మెత్తదనం, ప్రేమ, ఆప్యాయత, వినయం వంటివి ఉంటేనే అన్ని పనులు సవ్యంగా ఫలితాన్నిస్తాయి. ఎదుటి వారు బాధపడేలా మాట్లాడటం కుసంస్కారం. ఇతరుల మనస్సును నొప్పించే రీతిలో మాట్లాడటమే వాక్పారుష్యం. సకల ప్రమాదాలకు, జరగరాని పనులకు ప్రోత్సహించేది ఈ వాక్పారుష్యమే. దీనిని రాక్షస లక్షణంగా చెప్పడానికి కారణం ఇదే. మాట మీద మనిషికి నియంత్రణ అవసరమన్నది దీనివల్ల తెలుస్తున్నది. అజ్ఞాన అభిజాత్యాల వల్ల కూడా అసురీ సంపదకు సంబంధించినవి. మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానం దిశగా ప్రయాణించాలని అసతోమ సద్గమయ అన్నాయి మన శాస్త్రాలు. అన్ని అనర్థాలకు అజ్ఞానమే మూలం. మనిషిలో పెరిగే అహంకారానికి, దుష్ట భావాలకు పునాది ఇదే. అజ్ఞానంతో తానే గొప్పవాణ్ణి అనే అభిజాత్యం పుడుతుంది. ఈ తీరు లోకానికి ప్రమాదకరం. కనుకనే ప్రతి వ్యక్తి అజ్ఞానాన్ని పోగొట్టుకుని తద్వారా అభిజాత్యాన్ని అదుపులో పెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించింది కేవలం అర్జునికే కావచ్చు. కానీ ఈ కారణంగానే కదా యావత్ ప్రపంచానికి ఇది అద్భుత విజ్ఞానాన్ని అందించింది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.